రైట్ హైదరాబాద్ లో రాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్ లోని పాట్నీ నగర్ పైగా కాలనీ నీట మునిగింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడ్డ ప్రతిసారి ఇదే పరిస్థితి అని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలనీలో ఈ స్థాయిలో నీరుంటే మళ్లీ వర్షం పడితే తమ పరిస్థితి ఏంటి అంటూ భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి అని కోరుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మరోసారి నీట మునిగిన పైగా కాలనీ రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా భారీ వరద నీరు ఇళ్లలోకి చేరింది. ప్రస్తుతం నేను బేగంపేట్ పైగా కాలనీలో ఉన్నాను. విజువల్స్ లో చూస్తే వరదపు నీరంతా కూడా ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వర్షం పడినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి పాట్నీ నాలా రిటర్నింగ్ వాల్ని తొలగించారో అప్పటి నుంచి చిన్న వర్షం పడినా ఆ కాలువలో నుంచి నీరంతా కూడా ఇళ్లలోకి చేరుతుంది అని స్థానికులు చెప్తున్నారు. అయితే చిన్న వర్షం పడితే భయభ్రాంతులకి గురి అవుతున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఆ కాలువలో నుంచి భారీ వరద నీరు ఇళ్లలోకి చేరుతుందో అన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కున ఉంటున్నారు. గత నెల రోజుల క్రింద కురిసినటువంటి భారీ వర్షం కారణంగా పైగా కాలనీ మొత్తం నీట మునగడం, ఆ తర్వాత అటు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా పడవల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అప్పటి నుంచి యథావిధిగా చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా కూడా ఇలానే నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం బయట అంటే ప్రస్తుతం నీట మునిగినటువంటి ఇంటిని చూస్తున్నాము. ఆ నీట మునిగిన ఇంట్లో నుంచి వాటర్ అంతా కూడా 2 మోటార్ల సహాయంతో బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే దాదాపు ఈ కాలనీ సిచ్యువేషన్ అంతా కూడా ఇదే విధంగా ఉంది. ఇంట్లోకి నీళ్లు రావడము, వచ్చినటువంటి నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థానికులు మాత్రము ఈ రిటర్నింగ్ వాల్ని తీసేయడం వల్లనే ఈ సిచ్యువేషన్ నెలకొంది. గతంలో ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు. రానున్న వర్షాకాలం మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తుందని చెప్తున్నారు. రాత్రి అయితే చాలు ఈ వర్షాలు ఉండడం వల్ల ఇంకా ఎప్పుడు ఏ విధంగా వర్షం పడుతుందో, వర్షం పడ్డ ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి దాదాపు 1-2 గంటలు కురిసినటువంటి వర్షానికే ఈ విధంగా ఈ కాలనీ నీట మునిగిందంటే రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఆ టైంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనని భయానికి గురైనటువంటి ఇక్కడ ప్రజలంతా కూడా ఇక్కడ ఖాళీ చేసి ఇతరితర ప్లేసెస్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ వరద నీరు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇలాగే అటు రిటర్నింగ్ వాల్ని తొలగించిన తర్వాత ఈ వరద నీరు ఒకవైపు, మరోవైపు ఆ కాలువలో నుంచి ఆ నీరు ఒకవైపు ఈ కాలనీలోకి ఇలానే వస్తుంది. సతమతం అవుతున్నాము అని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా రిటర్నింగ్ వాల్ని నిర్మించి ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని బయట వేయండి అని చెప్పేసి అధికారులను కోరుతున్నాము. రానున్నటువంటి వర్షాకాలం లోపే ఇదంతా కూడా పూర్తి చేయండి అని చెప్పేసి అటుగులు వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. వర్షం పడితే మా పరిస్థితి ఏంటి, చిన్న వర్షానికే ఇన్ని నీళ్ళు వచ్చాయని అంటే ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే అసలు ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, బేగంపేట్, పైగా కాలనీ.